4, 3, 2, 1 on air. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಕಲ್ಯಾಣಾದ್ಭುತ ಗಾತ್ರಾಯ ಕಾಮಿತಾರ್ಥಪ್ರದಾಯಿನೇ ಶ್ರೀಮದ್ವೆಂಕಟನಾಥಾಯ ಶ್ರೀನಿವಾಸಾಯ ತೇ ನಮಃ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీభూ సమేత శ్రీనివాస స్వామి చరణారవిందములకు అనంత శిరసాష్టాంగ నమస్కారములను సమర్పిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానములు దాస సాహిత్య ప్రాజెక్ట్ తరఫున ఈరోజు రేపు అమావాస్య జరగబోవు పురంధరదాసుల ఆరాధన అంగంగా వెంకటేశ నవరత్న మాలిక అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మన తిరుమల దేవస్థాన సంస్థ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారాన్ని సమర్పిస్తున్నది. 4,75,000 సంకీర్తనలను రచించి మానవాళికి అందించినటువంటి మహితాత్ములు శ్రీ పురంధరదాసులు. అందులో 9 రత్నాలను ఎంచుకొని ఆ 9 రత్నములను సంకీర్తన రత్నములను శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పాదపద్మములకు సమర్పించే గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు దాస సాహిత్య ప్రాజెక్ట్ తలపెట్టింది. అందుకు మన కళాకారులందరూ సంసిద్ధులుగా ఉన్నారు. 9 సంకీర్తనలో మొట్టమొదటి సంకీర్తన లక్ష్మీదేవిని ప్రార్థించే సంకీర్తన. బందాళు మహాలక్ష్మి. మహాలక్ష్మి ఆ ఇంటికి వచ్చింది. ఎలాగుందని ఆ లక్ష్మీదేవిని చాలా చక్కగా వర్ణించారు. హెజ్జయ్య మేల్ హెజ్జయ్య నిక్కుతారు. అడుగడుగును వేస్తూ వేస్తూ కాళ్ళకు గజ్జెలు కట్టింది. పీతాంబరమును ధరించిందట. అందరూ కూడా సువాసిని స్త్రీలు దంపతులు పిలుస్తున్నారు. అమ్మా, శ్రావణ మాసపు శుక్లపక్షపు పౌర్ణిమ సమీపంలో శుక్రవారం మా ఇంటికి రావమ్మా అని వచ్చి వారిచే పూజలను స్వీకరించి అందరినీ అనుగ్రహించే ఆ తల్లిని పురంధరదాసులు చాలా చక్కగా కొనియాడారు. మోహన రాగంలో ఈ సంకీర్తన మన కళాకారులు పాడబోతున్నారు. అందరూ ఒకసారి చేతులు జోడించి నమస్కార ముద్ర చేత స్వామిని నమస్కరించి కార్యక్రమాన్ని మొదలు పెడతాము. అందరూ చెప్పండి. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. శ్రీ పురంధరదాస గురుభ్యో నమః. బందాళు మహాలక్ష్మి మోహన రాగంలో ఇప్పుడు మన కళాకారులు పాడుతున్నారు. అందరం కూడా విని సంతోషిస్తాం. Bandalu
బందాళు మహాలక్ష్మి అని అమ్మవారిని పురంధరదాసుల వారు చక్కగా కీర్తించారు. ఇంకా అమ్మవారు వచ్చిన తర్వాత స్వామి రావాలి కదా, స్వామివారిని పిలుస్తున్నారు. అయ్యా, ఆ జగన్మాత లక్ష్మీ అమ్మవారు వచ్చేసారయ్యా, ఇంకా మీరు రండి. ఏమని పిలుస్తున్నారు స్వామిని? వెంకటరమణనే వారు. పురంధరదాసుల వారు ఎన్నోసార్లు తిరుపతికి వచ్చారు. స్వామిని చూస్తూ అప్పటికప్పుడే ఆ వెంకటేశ్వర స్వామిని చూచి ఆయనకు స్ఫురించింది. ఆ హృదయంలో కలిగిన ఆ ఆనందమే వాగ్రూపంగా బయటికి వచ్చింది. ఆ వచ్చిన సంకీర్తనలో ఒకనొకటి వెంకటరమణనే బారో, శేషాచల వాసనే బారో, పంకజనాభ పరమ పవిత్ర శంకరమిత్రనే బారో. వెంకటరమణ అని చెబుతూ శేషాచల వాస అడ్రస్ చెప్తున్నారు. ఎక్కడ ఉంటున్నాడు ఈరోజు? శేషాచలం అని. పద్మనాభుడని ఈశ్వరునికి మిత్రుడు అని చెప్పేసి ఇలా చెప్పి ఉన్నట్టుండిగా తీసుకెళ్తారు. ఎక్కడికి అంటే శ్రీకృష్ణుని అవతారానికి వెళ్ళిపోయారు. ముద్దు ముఖద మగువే నినగే ముద్దు కొడువేను బారో. చిన్న కుమారుడట, చాలా ముద్దు వచ్చి యశోద కృష్ణుని ఎలా లాలిస్తుంది కదా, ఆ ముద్దు ముఖముతో ఉండే కృష్ణ అని అంటున్నారు. అంటే కృష్ణుడు వెంకటేశ్వర స్వామి వేరే కాదు, శ్రీకృష్ణుడే ద్వాపరయుగంలో వెళ్ళిపోతూ ఒక రూపంగా వెంకటేశ్వర స్వామిగా నిలిచిపోయాడు. కాబట్టి వెంకటేశ్వర కృష్ణునికి భేదం లేదు, ఇద్దరు ఒకటే అని సూచిస్తూ మందరగిరిని ఎత్తినటువంటి ఆనందమూర్తి నందని యొక్క కుమారుడు, లక్ష్మీపతి, మన్మథుని తండ్రి, కోమలమైన శ్యామల వర్ణముతో కూడినటువంటి మహాప్రభో పురందర విఠల నన్ను రక్షించు అని చెప్పేసి వెంకటరమణ నా హృదయ పీఠానికి, హృదయ మందిరానికి రావయ్యా అని చెప్పేసి పురందరదాసుడు ప్రత్యక్షంగా వెంకటేశ్వర స్వామిని చూచి స్తుతించిన ఆ సంకీర్తన సావేరి రాగంలో ఇప్పుడు పాడబోతున్నారు. మనమందరం విని తరిస్తాం. వెంకటరమణనే
రత్నమాలికలో మరొక రత్నము, మూడవ రత్నము. వెంకటేశ్వర స్వామిని పురంధరదాసులు మళ్ళా రమ్మని పిలుస్తున్నారు. బారయ్య వెంకటరమణ. ఈ పిలుపులో ఒక అర్థము, పరమార్థం వేరే ఉంది. ఏమని సంబోధిస్తున్నారంటే భక్తర నిధి. ధనం సంపాదించిన వారికి నిధి ఏమి? వారు సంపాదించిన ధనమే నిధి. అయితే భక్తుల దగ్గర ఏది ఉండదు కదా. వారి నిధి ఏదంటే భగవంతుడే. వెంకటేశ్వర స్వామి భక్తులకు నిధి అట. భక్తర నిధియే. అయితే ఈ శ్లోకంలో ఒక ఈ కీర్తనలో ఒక విశేషం ఏమంటే, వెంకటేశ్వర స్వామిని చాలామంది శాస్త్ర ఆధారాలు లేక ఏదో విధంగా తెలుస్తారు. అతడు స్త్రీ శక్తి అని, మరొక రూపమని, ఆ రూపమని. అది ఏది కాదయ్యా. వెంకటేశ్వర స్వామి అంటే పురాణాలే 18 పురాణాలు, 12 పురాణాలు వెంకటేశ్వర స్వామి గురించి చాలా చక్కగా చెప్పింది. అందులో ఏం చెప్తున్నారంటే, ఇతడు ఎవరో కాదు, దశావతారములు చేసినటువంటి మహా విభుడే ఈ వెంకటేశ్వర స్వామిని. వెంకటేశ్వర స్వామిని బారయ్య వెంకటరమణ భక్తర నిధి అని చెప్పేసి చెప్తూ, వేదగోచర బారో, ఆది కశ్యప బారో అని చెప్తూ, మత్స్యావతారము, కూర్మ, వరాహ, వామన, భార్గవ బారో, రామకృష్ణనే బారో అని చెప్పేసి 10 అవతారములను చేసినటువంటి హే వెంకటేశ, నా హృదయమంతరానికి రమ్మని పురంధరదాసులు కొనియాడారు కదా. ఆ సంకీర్తన వింటాం ఇప్పుడు మనం.
నవరత్న మాలికలో 4వ రత్నము. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు సూచించిన విధంగా అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసితే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. ఎవరు అనన్య భావన చేతే నీవే తప్ప ఇతఃపరం బెరగనని గజరాజు ఏ విధంగా తాను ప్రార్థించాడో, నిన్నే శరణు పొందానని చెప్పేసి శరణాగతి పొందినటువంటి వ్యక్తులను ఎప్పుడూ కూడా చేయి వదలడట. అడుగుతున్నారు పురంధరదాసులు, ఇందు నిన్న మొరయ్య హొక్కే వెంకటేశని, నిన్ను నేను శరణు పొందుతున్నానయ్యా, నాకేం వద్దు, ఎప్పుడైనా ఒకసారి అనుగ్రహించు, నాకు సంపద వద్దు, మరి ఏదీ నేను అడగటం లేదు, భౌతిక సుఖాలు నాకేమి వద్దు, నీ అనుగ్రహం మాత్రం ఉంటే చాలు. నాకు ఏ లోకానికి వెళ్ళినా నీ అనుగ్రహం అనేది నాకెప్పుడు వెంట ఉంటుంది. కమలనయన కామజనక కరుణావారిదే, కమలనేత్రుడ మన్మత పిత కరుణావారిది, లక్ష్మిని పరిపాలించే మహాప్రభో దయానిధే, నాకు ఒకే ఒక వరం ఇవ్వు. ఏమంటే, నేను ఏం తప్పులు చేసింటాం, అయితే నన్ను అనుగ్రహించు, నీ నామస్మరణ ఎప్పుడూ నా నోట్లో వచ్చేటట్టుగా చెయ్యి, నిన్ను శరణు పొందుతాను. యమనపురది శిక్షిసదిరు పార్థసారది. అందరూ చనిపోయిన తర్వాత పాపానుసారంగా యమపట్నానికి వెళతాం కదా, ఆ యమధర్మరాజు శిక్షించకుండా ఉండడానికి నాకు నీవు అనుగ్రహించాలా. నీ నామస్మరణం చేసిన వారికి, నిన్ను శరణు పొందిన వారికి ఎప్పుడు కూడా యమధర్మరాజు పట్టణంలో శిక్ష ఉండదు అంటారు అని చాలా చక్కటి సాహిత్యాన్ని వింటాము. ఇందు నిన్న మొరయ్య హొక్కే.
ఐదవ రత్నము శ్రీనివాస నీనే పాలిసో శ్రిత జనపాల గానలోల శ్రీముకుంద. ఆశ్రిత జన పక్షపాతి శ్రీనివాసుడు ధ్యానించే సజ్జనుల యొక్క అనుగ్రహాన్ని ఎప్పుడూ కోరుతుంటాడు. అడుగుతున్నారు, అయ్యా నీ యొక్క పాదాబ్జ దర్శనం నాకు ఎప్పుడు కలుగుతుందయ్యా, నన్ను అనుగ్రహించు. మనమందరము ప్రతినిత్యము ఎలా బాధపడుతున్నామో ఆ బాధలను వారు అర్థం చేసుకొని పురంధరదాసుల వారు వెంకటేశ్వర స్వామిని అడుగుతున్నారు. నేను ఈ ఘోరమైన సంసారారణ్యములో పడి ఈ సంసారంలో కలిగే ప్రతి కష్టమనే మంట జ్వాలలలో నా దేహమంతా కూడా చాలా ఆ అగ్ని జ్వాలలచే తప్తమైపోతున్నది. ఇంకా ఎన్ని రోజులు కష్టపడాలా? యశోదతనయ శ్రీకృష్ణ, రోజు రోజు రోగములు ఎక్కువైపోతుంది, శరీరంలో శక్తి తగ్గిపోతుంది. అనుగ్రహించవయ్యా, నీ నామస్మరణను నా యొక్క నాలుక పైన వచ్చేటట్టుగా చేసి హృదయంలో నీ రూపాన్ని ఎప్పుడూ నాకు ఉండేటట్టుగా అనుగ్రహించి నన్ను అనుగ్రహించు. శ్రీనివాస నీనే పాలిసో, నీవే నన్ను అనుగ్రహించు అని చెప్పేసి అడుగుతున్నారు. ఆ సంకీర్తన వింటాం.
నవరత్నములలో 5 రత్నములు సమర్పించబడినది 6వ రత్నము ఆధ్యాత్మికార్థ ప్రబోధిని. ఇది భగవంతుణ్ణి, ఆ పరమాత్మని నావ నడిపేవాడట. నదిలో మనం వెళ్ళేటప్పుడు మన నావను నడిపేవారు ఉంటారు. వాడిని అడుగుతాం, అయ్యా జాగ్రత్తగా తీసుకెళ్ళు, ప్రవాహం ఎక్కువగా ఉంది, సుడిగుండాలు ఉన్నది, అటు ఒడ్డుకు మమ్మల్ని జాగ్రత్తగా చేర్చుని వేడుకుంటాం. పురంధరదాసులు అడుగుతున్నారు, స్వామి నీవు కూడా నావ నడిపేవాడు, నది ఏదంటే సంసారం అనే నదిలో మేమందరము దిగామయ్యా, నీవు నడుపుతున్నాం మమ్మల్ని, నిన్నే నమ్ముకున్నాం మేము, నన్ను జాగ్రత్తగా అవతలి ఒడ్డు చేర్పించు. అంబిగా నా నిన్న నంబిదే, జగదంబారమణ నిన్న నంబిది. నీవెవరు అంటే జగదంబారమణ, జగజ్జనని, జగన్మాత అయినటువంటి లక్ష్మీపతి నీవు అనుగ్రహిస్తే సులభంగా ఈ సంసార సముద్రాన్ని దాటేస్తాం. శ్రీరాముణ్ణి గుహుడు సరయు నది దాటించాడు వనవాసానికి వెళ్ళేటప్పుడు. రాముడు చేతిలో డబ్బులు వెతుకుతున్నాడు. గుహ దాటించావు, నీకేమైనా ఇవ్వాలంటే ఇవ్వద్దు అంటాడు. నేను నడిపినందుకు నేనేం డబ్బు తీసుకోను, నీవు నన్ను నడపాలి, ఒక నది దాటించాలా, అప్పుడు నేను డబ్బు ఇవ్వను. నేనేమి ఇవ్వాలా, నేనేం దాటిస్తానంటే, స్వామి నేను సరయు నది దాటిస్తే నీవు ఈ భవసముద్రాన్ని దాటిస్తావు, కాబట్టి నన్ను గుర్తించుకొని దాటించు అంటాడు. ఆ విధంగా మనము భగవంతుని అడగాల. లక్ష్మీపతే, జగన్మాత లక్ష్మీ పాణిగ్రహాన్ని గ్రహణాన్ని చేసిన స్వామి మమ్ములను ఈ సంసార సముద్రం నుంచి అవతల దాటించు అని ఒక ఆధ్యాత్మిక అర్థాన్ని తెలిపే చాలా చక్కటి సంకీర్తన అంబిగా నా నిన్న నంబిదే.
ఏడవ రత్నము. ఇదొక భక్తుడు భగవంతుని ప్రార్థించే కోరిక. పురంధరదాసులు అడుగుతున్నారు స్వామిని, వెంకటేశ నాకు నీవేమిస్తావో ఏమో తెలియదు, ఒకటి మాత్రం కావాలి. ఏదంటే నీ దాసుని నన్ను చేసుకో, నన్ను దాసుడిగా స్వీకరించు. ఇదేం గొప్పదండి అడగాల ఇదంటే. అవును, ఒక పిహెచ్డి అవార్డు కావాలంటే మనమే పిహెచ్డిని వేసుకోలేం కదా, అవార్డు ఇవ్వాలి. పిహెచ్డి అది ఇప్పుడు ఈ పేపర్లో ఉంటుంది, మనం వెళ్ళిపోతే మన వెంట రాదు. ఒక్కసారి భగవంతుడు నీవు నా దాసుడని చెప్పేసి అనుగ్రహిస్తే ఎన్ని జన్మలెత్తినా కూడా భగవంతుని దాసులుగానే ఉంటాం. దాసకుల చక్రవర్తి అటువంటి హనుమంతుడు పదే పదే ఇదే చెప్పుకునేవాడు. శత్రు రాజ్యానికి వెళ్ళి ఎవరు నీవు అని చెప్పేసి రావణుడు గదిరించి అడిగినా కూడా దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్ట కర్మణ అంటాడు. నేను కౌసలేంద్రుడైన శ్రీరామచంద్రుని యొక్క దాసుడని ఉంటాడు. ఆ దాస్య భావం అంటే అది భగవంతుడి వాళ్ళు మేం వేసుకుంటే కాదు అని అడుగుతూ, దాసుల లక్షణమేమి? దుర్బుద్ధి గల బిడిసు. ముందు దుర్బుద్ధిని పరిహరించు, నీ కరుణ అనే కవచను నాకు తొలగించు, నీ చరణ సేవ నాకు ఎప్పుడు కలిగించు, నీ కరపుష్పాన్ని నీ అభయహస్తాన్ని నా తలపైన ఉంచు, దృఢభక్తిని నాకివ్వు. ఇలాంటి లక్షణాలంతా అడుగుతూ ఈ లక్షణాలు నాకు కలిగించి నన్ను సదా దాసునిగా చేసుకోని చెప్పేసి ప్రార్థించే చక్కటి ఆ దాసవర్యుల ఆ సంకీర్తన వింటాం. దాసన్న మాడికోయన్న. ದಾಸನ ಮಾಡಿಕೋ ಎಂದ
8వ రత్నము తిరుపతిలో వెలిసిన వెంకటేశ్వర స్వామిని, ఇక్కడ ఉండే క్షేత్రములో ఉండే తీర్థములను అన్నిటినీ గురించి చాలా చక్కగా ఒక పెద్ద దీర్ఘకృతి ఇది. తిరుపతి వెంకటరమణ నిన్న గీతకే బారదో కరుణ. నీకెందుకయ్యా నా పైన ఇంకా కరుణ రాలేదు? నన్ను అనుగ్రహించు, నేను నీ భక్తుడిని కదా. వెంకటేశ్వర స్వామి మాత్రమే కాదు, ఈ క్షేత్రము పవిత్రమైందే. పాప వినాశిని స్నాన పాదోదక వేపాన. ఈ పాప వినాశిని స్నానం చేస్తే సకల పాపములు పరిహారం అవుతుంది. అలాంటిది మనకుండే కోప తాపముల యొక్క ఉపశమనం అవుతుందట. ఆ పురంధర విఠలుని ధ్యానం చేయడానికి కావలసింది కోపతాపముల ఉపశమనము, తర్వాత పరమాత్ముని ధ్యానము నాకు వచ్చేటట్టుగా చేయమని చెప్పేసి ప్రార్థిస్తున్నారు తిరుపతి వెంకట రమణ. తిరుపతి వెంకటరమణ
లో ఆ స్వామి ఊరేగిస్తూ తాను భక్తులను అనుగ్రహించాడో ఆ విధిని చాలా చక్కగా ఆ వర్ణనను ఇక్కడ చాలా చక్కగా గావించారు. ఆ సంకీర్తన వింటాము. మధ్యమావతి రాగములో ఈ నవమ రత్నాన్ని మన కళాకారులందరూ కూడా స్వామివారి పాదార విందములకు సమర్పించబోతున్నారు. ಕಂದು ನಿಂತಿಹನು
చాలా ఆనందదాయకము. నిర్విఘ్నంగా ఆ వెంకటేశ్వర స్వామి మనలో ఉండి ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా సాగించి అనుగ్రహించినందుకు మరొకసారి ఆ స్వామి చరణారవిందములకు మనం అందరం కలిసి ఒక్కసారి నమస్కరించే స్వామికి ప్రార్థిస్తాము. అందరి చేతులు జోడించి ప్రార్థించండి. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. ఈ కార్యక్రమం ఈరోజు ఇంత చక్కగా జరగడానికి మన దేవస్థానపు ఉన్నతాధికారులు, పాలక మండలి అధ్యక్షులు గారు, శ్రీకార్య నిర్వహణాధికారులు, అదనపు శ్రీకార్య నిర్వహణాధికారులు, సంయుక్త శ్రీకార్య నిర్వహణాధికారులు, అనేక అధికారులందరూ కూడా చాలా ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం జరగడానికి వారందరూ కూడా ఎంతో సహకరించారు. వారికి మన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యముల నుంచి కాపాడాలని చెప్పేసి కోరుతూ, ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా శాఖలు, ఒకటి కాదు రెండు కాదు, రిసెప్షన్, అదేవిధంగా దర్శన విభాగము కానీ, దేవస్థాన టెంపుల్ విభాగము, ఎలక్ట్రికల్ వాళ్ళు, R&B, అదేవిధంగా అన్ని శాఖలు మన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి యొక్క సేవకు చాలా అత్యద్భుతమైనటువంటిది. మన కళ్యాణం కట్ట ఈ డిప్యూఓ గారు, పురోహిత సంఘం వారందరూ నిలబడి ఈ కార్యక్రమం జరగాల ఈ స్థలంలో అని చెప్పేసి పట్టుపట్టి వారందరి యొక్క సహకారం, అన్ని శాఖలు, ఒకటి రెండు నేను మర్చిపోయి ఉంటాను కానీ ప్రతి శాఖల వారు చాలా చక్కగా వారందరూ కూడా ఇందుకు సహకరించారు. మన క్యాంటీన్ భోజన విభాగం కావచ్చు, అందరూ కూడా వసతి విభాగము, దర్శన విభాగము, అందరూ చాలా సహకరించారు. అధికారులు శాంక్షన్ చేశారు. సమయం చాలా తక్కువగా ఉంది. ఈ కార్యక్రమం ఈరోజు చేస్తామా వద్దా అని పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి ఎందుకో ఒక ఆలోచన కలిగింది. మా స్టాఫ్తో ఈ మాటలు మాట్లాడాను. మా సూపరింటెండెంట్ వద్దు, సమయం లేదు అనుకున్నారు, ఎట్లయినా కావాల్సిందే, మనం అందరం ఉన్నామని చెప్పేసి మన జూనియర్ అసిస్టెంట్ రాజేశ్వరి, వాసు వీళ్ళందరూ కలిసి చేయి కలిపి ఈ కార్యక్రమాన్ని ఈరోజుసారి బాగా జరగడానికి గ్రూప్ క్రియేట్ చేసి అందరినీ కూడా వితిన్ 2 days లోపల అందరినీ రావడానికి ఏర్పాటు చేశారు. మా ఆఫీస్ సిబ్బంది వీరందరూ కూడా నాతో పాటు ఉండి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగాలంటే నేను ఒక్కరిని కాదు, వీళ్ళందరూ మా వెంట ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం ఈరోజు చాలా చక్కగా అత్యద్భుతంగా జరిగింది అని చెప్పేసి, ఇంకా అంత అన్నిటికంటే ముఖ్యంగా మీరందరూ కూడా చాలా అద్భుతంగా, చెప్పాలన్నట్టయితే చెప్పడానికి వాయిస్ లేదు. మరొక శోభ ఏమంటే ఎంత చక్కగా పాడినా పురంధరదాసులు ఒక చోట చెప్తారు, ఏం చెప్పినా ఈ వాద్య సహకారం ఉండాలి. మన హరిదాసులు మోహనదాస మధ్వపతి విఠల అంకితలో చెప్తారు, తాళಬೇಕು ತಕ್ಕ మేళಬೇಕು, తాళ మేళ. అదేవిధంగా ఈరోజు ఈ చక్కటి ఎంత మీరు గాత్రం బాగున్నప్పటికీ కూడా వాద్య సహకారం లేకుంటే కాదు. ఆ వాద్య సహకారం మన అన్నమాచార్య ప్రాజెక్ట్ వాళ్ళు చాలా చక్కగా, అందులో వేరే బయట నుంచి ఎందరో బెంగళూరు, మైసూరులో ఉన్నారు. కాకపోతే వెంకటేశ్వర స్వామి సేవలో సదా సేవిస్తూ తరిస్తూ ఉన్న అన్నమాచార్య ప్రాజెక్టు వారి యొక్క కాంట్రిబ్యూషన్ చెప్పడానికి సాధ్యం కాదు. వారికే ఇది అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే వెనకటి కాలంలో మహారాజులు పోషించేవారు కళాకారులు. కృష్ణదేవరాయల ఆస్థానంలో విన్నాం. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం పోషించే ఈ పండిత మండలి, ఈ ఆర్టిస్టులు ఎందరూ ఎంత చక్కగా అంటే అత్యద్భుతమైన ప్రతిభా సంపన్నం. వీరు మన
తిరుపతి దేవస్థానానికి ఒక సంపదగా, నేను కళాకారులని చెప్పడం లేదు, వీరే ఒక వెంకటేశ్వర స్వామి హుండీలో వచ్చే సంపద కాదు, ఇది నిజమైన సంపద అంటే మన కళాకారులే సంపద అని చెప్పేది. ఇలాంటి వారు ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత అత్యద్భుతంగా జరిగింది. వారికి నేను ధన్యవాదములను, అభినందనలను వాళ్ళందరికీ కూడా పేరు పేరుతో నేను వాళ్లకు తెలుపుతున్నాను. ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಹಾಡಿದ್ದೀರಾ. ಮೋಸ್ಟ್ಲಿ ಎಲ್ಲರೂ ಆಡಿಷನ್ ಬಂದವರು, ಕೆಲವರು ಆಡಿಷನ್ ಬರದೇ ಇದ್ದವರು ಇದ್ದಾರೆ. ಆದರೂ ಒಟ್ಟಾರೆ ನೋಡಿದರೆ ಎಲ್ಲರೂ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಹಾಡಿದ್ದೀರಿ. ಇದು ನಿಮ್ಮ ಭಾಗ್ಯ. ನೀವು ಮಾಡಿಕೊಂಡ ಪುಣ್ಯ, ಆ ಪುಣ್ಯದ ಪ್ರಭಾವದಿಂದ 7 ಬೆಟ್ಟಗಳ ಮೇಲೆ ಬಂದು ಆ 7 ಬೆಟ್ಟದೊಡೆಯನನ್ನು ಸ್ತುತಿಸುವಂಥ ಭಾಗ್ಯ ನಿಮಗೆ ಉಂಟಾಗಿದೆ ಅಂದರೆ ಅದು ಇವತ್ತಿಂದಲ್ಲ, ಎಂದಿಂದೋ ಅದು. ನಿಮಗೆ ಸದಾ ಆ ದೇವರು ಅನುಗ್ರಹ ಮಾಡ್ತಾ ಇರಲಿ. ಇದೇ ರೀತಿಯಾಗಿ ದೇವರ ಅನುಗ್ರಹ ನಿಮ್ಮ ಮೇಲೆ ಸದಾ ಇರಲಿ ಅಂತ ಹೇಳುತ್ತಾ, ಇದಕ್ಕೆ ಪ್ರತ್ಯಕ್ಷ ಪರೋಕ್ಷವಾಗಿ ಸಹಕರಿಸಿದ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ನಾನು ತುಂಬ ಧನ್ಯವಾದಗಳನ್ನು ನಾನು ಅವರಿಗೆ ತಿಳಿಸುತ್ತಾ, ಮತ್ತೊಮ್ಮೆ ಇದನ್ನೆಲ್ಲ ಕೂಡ ಚೆನ್ನಾಗಿ ಲೀಡ್ ಮಾಡಿದ ನಮ್ಮ ಅರ್ಚನಾ ಮೇಡಮ್ ಅವರಿಗೆ ಮತ್ತೊಮ್ಮೆ ಅವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳನ್ನು ನಾನು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಈ ರೀತಿಯಾಗಿ ಶ್ರೀನಿವಾಸನ ಸೇವೆ ಅವರಿಗೆ ಮೇಲಿಂದ ಮೇಲೆ ದೇವರು ಕರುಣಿಸುತ್ತಾ ಇರಲಿ ಅಂತಂದು ನಾನು ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತಾ